అందరికీ నమస్తే అండి. కోల్కతాలో జరిగిన ఈ అఘాయిత్యం మనందరికీ తెలుసు. సో దేశం మొత్తం ఆ అఘాయిత్యం మీద చర్చ జరుగుతోంది. సిబిఐ విచారణకు రంగంలోకి దిగింది. సిబిఐకి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. అసలు నిందితుడు ఒకడు కాదు, సామూహిక అత్యాచారమే అని ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ పోస్ట్మార్టం రిపోర్టు కోర్టుకి ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఒక్కడు కాదు నిందితులు, ఒక్కడు కాదు అదంతా చేసింది, కనీసం 3-4 ఉంటారు, సామూహిక అత్యాచారం జరిగింది అక్కడ. ఆ తర్వాత అమ్మాయిని చంపేసి వీళ్ళు బయటకు వచ్చేసారు అని ప్రాథమికంగా నిర్ధారించారు. కానీ పోలీసులు మాత్రం నిందితుడు ఒక్కడే, వాడు సంజయ్ రాయ్ అని చెప్పి వాడిని అరెస్ట్ చేశారు. కానీ వాడు కూడా మేము ఇంతమంది ఉన్నాము, ఎక్కువ మంది ఉన్నామని వాడు ఎక్కడా చెప్పలా. దమ్ముంటే నన్ను ఉరి తీయండి, దమ్ముంటే నన్ను ఏదైనా చేసుకోండి అని చెప్పాడు తప్ప మేము ఇలా చేసాము అలా చేసామని నిజం ఎక్కడా చెప్పాల. సో వాడి చేత నిజం కక్కించలేకపోయారు పోలీసులు. సో ఇప్పుడు సిబిఐ రంగంలోకి దిగింది కాబట్టి సిబిఐకి ఉన్న ఫస్ట్ డౌట్ ఏంటంటే వీడు ఒక్కడా ఇంకెవరైనా గ్రూప్గా ఉన్నారా అనే డౌట్ సిబిఐకి ఉండేది. సో ఈ పోస్ట్మార్టం రిపోర్ట్తో క్లారిఫై వచ్చింది. పైగా ఆ అమ్మాయి శరీరంలో 150 మిల్లీగ్రాములు ఎంజీ అనుకుంటా స్పెర్మ్ ఉందంట లోపల. ఎంత దారుణం చూడండి. అంటే ఎంతమంది, కనీసం 3-4 నాన్ స్టాప్గా ఆ అమ్మాయి మీద అఘాయిత్యానికి పాల్పడ్డారంట. చాలా దారుణం అన్నమాట. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా మెడికోలు, జూనియర్ డాక్టర్లు, పీజీలు వీళ్ళందరూ కూడా ఒక రకమైన ఆందోళనలో ఉన్నారు. ఏమండి, ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు హాస్టల్స్లో ఉంటూ మెడికోలుగా ఉన్న వాళ్ళకి భద్రత లేకపోతే ఇంకెక్కడండి? దేశంలో ఇప్పుడు వేలాది మంది వైద్యులు రోడ్డెక్కుతున్నారు. కలకత్తా కానీ, ఢిల్లీ కానీ, ముంబై కానీ, హైదరాబాద్ కానీ, ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా వైద్య విద్యార్థుల్లోనూ వైద్యుల్లోనూ అదే ఆందోళన, అదే ఆలోచన. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి జరిగినట్టు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు అంటే వాళ్ళకి రక్షణ లేదా అనేటట్టు ఫీల్ అవుతున్నారు. దీనిలో రాజకీయం కూడా వస్తోంది. ఎందుకంటే ఆ మెడికల్ కాలేజ్ యాజమాన్యం పోలీసులకు సరైన సమాచారం వెంటనే సమాచారం ఇవ్వలేదు, ప్లస్ సరైన సమాచారం ఇవ్వలేదు. ఆడ అవుట్ పోస్ట్లో ఉన్నాడు, సంజయ్ రాయ్కి సహకరించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారనే విషయంలో కూడా అంటే ప్లస్ ఫస్ట్ యాజమాన్యానికే కొన్ని అనుమానాలు రావాలి. ఒక్కడైతే అంత చేయగలడా? ఆ అమ్మాయి శరీరం మీద అనేక గాయాలు ఉన్నాయి, అనేక గాయాలు ఒక్కడి వలన సాధ్యం కాదు. సో ఇలా మేనేజ్మెంటు విచారణకు సహకరించాలి, కానీ సహకరించాల. మేనేజ్మెంట్ మీద కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. పైగా అక్కడ జూనియర్ వైద్యులు వీళ్ళందరూ కలకటాలో ఆందోళన చేస్తుంటే వాళ్ళ మీద పోలీసులు దాడులు చేయడం, పోలీసులు కొంతమంది మీద కేసులు నమోదు చేయడం, ప్లస్ ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళ మీద దాడికి దిగడం, ఇదంతా కూడా రాజకీయ రంగు పులుముకుంటుందన్నమాట. సో ఇప్పుడు వరకు నాకు తెలిసినంత వరకు మమతా బెనర్జీ మీద ఇప్పుడు వరకు పెద్దగా ఆరోపణలు ఏమీ లేవు. ఆమె ప్రభుత్వం మీద పెద్ద విమర్శలు ఏమీ లేవు. 2021లో ఆమె వరుసగా 3వ సారి అనుకుంటా కదా గెలిచారు, ముఖ్యమంత్రిగా గెలిచారు. కానీ ఎందుకో మరి ఈ ఘటన మేబీ ఆమె పొలిటికల్ కెరీర్ మీద కూడా ఒక పెద్ద మచ్చగా మారే అవకాశం ఉంది. కలకత్తా రాజకీయాన్ని మొత్తాన్ని ఇది మార్చేసే అవకాశం కనిపిస్తోంది. మీకు గుర్తుండే ఉంటుంది, 2012లో ఢిల్లీలో నిర్భయ కేసు జరిగింది. అప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దేశవ్యాప్తంగా కథలకు వచ్చింది, ఒక పెద్ద మూమెంట్ వచ్చింది. నిర్భయాకు మద్దతుగా అనేక శాంతి ర్యాలీలు జరిగాయి. చాలామంది ఆడపిల్లల భద్రత మీద చాలా కంగారు పడ్డారు. సో ఆ దెబ్బకి ఢిల్లీ రాజకీయాలు మారిపోయాయి, దేశ రాజకీయాలు మారిపోయాయి. సో ఇప్పుడు ఈ కేసు కూడా, ఈ కలకటాలో జరిగిన ఈ కేసు కూడా బహుశా పశ్చిమ బెంగాల్ రాజకీయాలను మారుస్తాయి అని నమ్ముతున్నారు. ఎందుకంటే అధికార పార్టీ మద్దతు ఏమైనా ఉందా? ఆ కాలేజీ యాజమాన్యానికైనా మద్దతు ఉండాలి, లేదా అక్కడ నిందితులను కాపాడడానికి ఏమైనా రాజకీయంగా ఎవరైనా లో ప్రొఫైల్లో ఉన్న వ్యక్తులు ఏమైనా ప్రయత్నిస్తుండాలి అనే అనుమానాలు ఉన్నాయి. పోలీసులు అసలు నిందితుడు ఒకరు కాదు, ఇంకా ఎక్కువ మంది ఉన్నారు అని వెంటనే కనిపెట్టాలి. నిందితుడిని గుర్తించారు. ఆ ఘటన జరిగిన 6 గంటల్లోనే పోలీసులు నిందితుడిని ఐడెంటిఫై చేశారు. కానీ అక్కడ జరిగింది ఒకడు కాదు, ఎక్కువ మంది ఉన్నారు అని పోలీసులు ఇప్పుడు వరకు కనిపెట్టలేకపోయారు. వాడి ద్వారానే రాబట్టవచ్చు, కానీ వాడి ద్వారా కూడా రాబట్టలేదు. అంటే ఏవో ప్రెజర్స్ ఉన్నాయి, ఏదో ఒత్తిళ్లకు లొంగుతున్నారు అనేది ఒకటో అనుమానం. 2, ఆ కాలేజీ యాజమాన్యం వ్యవహారం తీరు విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. 3, అక్కడ ఆందోళన చేస్తున్న మెడికోల్ మీద, జూనియర్ డాక్టర్ల మీద టీఎంసీ కార్యకర్తలు దాడికి దిగుతున్నారు, ప్లస్ వాళ్ళ మీద పోలీసులు కూడా దాడికి దిగుతున్నారు. ఇదంతా చూస్తుంటే అధికార పార్టీ మీద కొన్ని అనుమానాలు వస్తున్నాయి. అయితే మమతా బెనర్జీ గారు చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు, మేము ఇందులో ఎక్కడా కూడా రాజీ పడము, వాడిని ఇమీడియట్గా ఉరితేస్తాము, అసలు వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము, దీని మీద ఎక్కడా కూడా మేము రాజీ పడము, రాజకీయంగా మా మీద కావాలని బురద చల్లుతున్నారు, బీజేపీ వాళ్ళు వామపక్షాల వాళ్ళు మమ్మల్ని కావాలని టార్గెట్ చేస్తున్నారని చెప్పి మమతా బెనర్జీ గారు సీరియస్గానే రియాక్ట్ అవుతున్నారు. కానీ అక్కడ రాజకీయ వర్గాల్లో మాత్రం మమతా బెనర్జీ గారికి చెడ్డ పేరు తెచ్చిపెట్టింది ఈ ఘటన అనేది చాలా స్పష్టంగా వినిపిస్తోంది.
బీజేపీ కూడా ఈ వ్యవహారంలో పట్టు బిగించింది. సిబిఐ రంగంలోకి దిగడం ద్వారా ఇప్పుడు బీజేపీకి కూడా రాజకీయంగా పట్టు దొరికిందనమాట. అట్లా ఈ ఘటన, కోల్కతాలో జరిగిన ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాజకీయాలని మార్చేస్తుంది. మమతా బెనర్జీ గారు రాజకీయంగా ఇబ్బంది పడి మేబీ ఆమె వచ్చే ఎన్నికల్లో ఓడిపోయిన ఆశ్చర్యం అవసరం లేదు. మేబీ ఇది తొలి మెట్టు కావచ్చు. ఆమె ఓటమికి, ఆమె పతనానికి బహుశా ఇది తొలి కారణమైనా కావచ్చు. చూద్దాం ఏం జరుగుద్ది.